హలో ఆల్ నమస్తే. దమ్కా సేమియా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పలుకులుగా కూడా ఉంటుందండి. సో ముందుగా వచ్చి గీలో యాలకులు అండ్ డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసి ఫ్రై చేసేసుకోవాలండి. కాజు, బాదం, కిస్మిస్ అండ్ డేట్స్ ఉంటాయి కదండి, ఎండి ఖర్జూరాలు, వాటిని కూడా ముందుగా నానబెట్టుకొని మంచిగా ఇలా కట్ చేసేసుకొని గీలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్తోనేనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది అనేది. సో డ్రై ఫ్రూట్స్ అనేటివి మంచిగా ఫ్రై అయిన తర్వాత బౌల్లో తీసి సపరేట్గా పెట్టుకోవాలండి. అండ్ తర్వాత దాంట్లో కొంచెం గీ అనేది యాడ్ చేసి సేమియాల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. సేమియాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 లీటర్ వాటర్ వేసి అండ్ ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకుని, లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ 1 కిలో సేమియాకి 1.5 కిలో చక్కెర అనేది యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత అలా వదిలేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనము. అలా మంచిగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే పచ్చికోవా అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ పచ్చికోవా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. అండ్ పచ్చికోవా వేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా మీడియంలో ఫ్లేమ్లో పెట్టి వదిలేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసేసి అలా వదిలేసుకోవాలి. మార్నింగ్ లేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటే మనం తినేటప్పుడు అవి డ్రై ఫ్రూట్స్ కొంచెం పలుకులుగా తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియో నాకు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.